హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో అయితే మేము కబోర్డ్ వర్క్ అయితే చేపిస్తున్నాం అనమాట. ఓన్లీ హాల్ అండ్ ఒక బెడ్రూమ్లో మాత్రమే చేయిస్తున్నాం అనమాట. చూడండి, టీవీ దగ్గర అయితే మాదైతే షోకేస్ మొత్తం కూడా ఆ విధంగా ఉంది. దానికంతా కూడా వాళ్ళు మెజర్మెంట్స్ తీసుకొని ఆ గ్లాసెస్ అయితే సెట్ చేస్తున్నారు. ఒక 2 days అయితే టైం పట్టిందండి. 2-3 days టైం పట్టింది. ఎందుకంటే మావన్నీ కూడా మేము వేయించినవి సెల్ఫ్లు వేయించామండి. మామూలుగా గోడలో వచ్చిన గోడలకైతే ఎక్కువ టైం పట్టదు. మీరు సపరేట్గా సెల్ఫ్లు వేయించారు కాబట్టి వాటికి అవి స్టాండర్డ్గా సెట్ కావాలంటే లోపల కూడా మనం సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు లోపల కూడా ఆ చెక్క అంతా కూడా వాడారనమాట. కాబట్టి అదంతా వాళ్ళకి సెట్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. కాబట్టి నీట్గా వర్క్ చేస్తాడండి ఈయనైతే. ఎందుకంటే మా ఇంట్లో డోర్సు కిటికీలు మొత్తం కూడా ఆయనే అనమాట. మా ఇల్లు కట్టించినప్పుడు మా వర్క్ అంతా చేసినింది. కాబట్టి మేమైతే అతని దగ్గరే చేయించుకుంటాం అనమాట వర్క్ అంతా కూడా. ఫైనల్గా అయితే టీవీ షోకేజ్ అంతా కూడా ఈ విధంగా వచ్చింది చూడండి. నేను బొమ్మలన్నీ కూడా పైన పెట్టేస్తే డస్ట్ పట్టేస్తుందని చెప్పేసి నేను ఎక్కువ తీసుకునేదాన్ని కాదు. కానీ ఇప్పుడు గ్లాస్ వచ్చిన తర్వాత అయితే తీసుకోవాలి అని అనిపిస్తుంది అనమాట. కానీ ఇప్పటికైతే ఉన్నవి మాత్రమే ఆ విధంగా సెట్ చేశాను. చూడండి, మా పిల్లల బాటిల్స్, బుక్స్ అన్నీ చిందరవందర పడేస్తారు కదా. కాబట్టి నేను ఎంత సర్దినా ఒక 2 days అంటే అయిపోయి వాళ్ళు మామూలుగా కామన్గా పడేస్తారు. కాబట్టి ఈ విధంగా డోర్స్ ఉంటే దాన్ని ఎక్కువ టచ్ చేయరనే ఉద్దేశంతో ఈ విధంగా అయితే కబోర్డ్స్ అయితే మేమైతే ప్లాన్ చేసామండి. ఇంకొకటి ఏమంటే మేము ఈ కలర్ సెట్ చేసుకోవడానికి కూడా సెలెక్షన్ చేసుకోవడానికి కూడా రీజన్ ఏమంటే మా ఇంట్లో ఉండేది చిన్నపిల్లలు. వాళ్ళు ఒక్కొక్కసారి డస్ట్ చేతులతో కూడా ఆ డోర్స్ ఏమైనా ముట్టుకుంటే లైట్ కలర్స్ అయితే డ్యామేజ్ అయిపోతాయి, అంటే అంతా డస్ట్ పట్టేస్తాయి, మరకలు ఏర్పడతాయని ఈ విధంగా అయితే మేమైతే డార్క్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నామండి. చూడండి, బట్టలన్నీ కూడా అక్కడికి కొంచెం చిందరవందర అయ్యాయనుకోండి, కానీ బెటర్ అనమాట. డోర్స్ ఉన్నప్పటికీ లేనప్పటికీ కాస్త బెటర్ అనిపిస్తుంది. లేదంటే వెళ్ళి మాటికి వెళ్ళి దాన్ని డిస్టర్బెన్స్ చేస్తుంటారనమాట. బట్టలు కావచ్చు, ఈ గూట్లో మేము పెన్నులు, పెన్సిల్స్ అవన్నీ పెట్టేస్తుంటాం కాబట్టి ఇవి కూడా ఆ విధంగా చేసేస్తుంటారు. కాబట్టి ఇంకేమన్నా స్నాక్స్ కూడా ఇందులోనే పెట్టేస్తుంటాం కాబట్టి ఈ విధంగా అయితే మా పిల్లలు ఎక్కువ ఓపెన్ చేసేవాళ్ళు. డోర్స్ లేనప్పుడు ఎక్కువ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు డోర్స్ ఉన్నందుకైతే చాలా బాగుంది. ఈ డోర్కి మాత్రమే మేము లాక్ చేయించామండి. ఎందుకంటే ఒక్కొక్కసారి బీరువాలాగా కూడా దాన్ని యూజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మేము అందులో అది పై భాగం కాబట్టి ఆ విధంగా దానికైతే లాక్ చేయించాము. చూడండి, కింద అయితే ఈ విధంగా జరిపేవన్నమాట. ఓపెన్ కాకోకుండా ప్లేస్ ఎక్కువ తీసుకోకుండా ఇలా చేసామన్నమాట. ఫైనల్గా అయితే మాకైతే కబోర్డ్స్ అయితే చాలా బాగా వచ్చాయి. కలర్ కూడా మాకు నచ్చినట్టు డార్కే ఏరుకున్నాం, సెలెక్షన్ చేసుకున్నాము. మీకైతే ఈ కలర్ ఎలా ఉంది, ఈ కబోర్డ్స్ మా ఇంట్లో ఎలా ఉన్నాయో నాకైతే